రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా చాలా కష్టాలు ఉన్నాయి. ఈ 11 మాసాల్లో ఎన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ, సూపర్ 6 కింద ఇచ్చినటువంటి హామీలు కానీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే పింఛన్ కార్యక్రమం 3,000 నుంచి 4,000 చేశాం. వికలాంగుల పింఛన్ 6,000, 10,000, 15,000 రూపాయలు చేశాం. రేపు మళ్ళీ జూన్ 12వ తారీఖున గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోస్గా ఉన్నటువంటి భార్యలకి పింఛన్లు ఇవ్వకుండా ఆప్ చేశారు, అవన్నీ 1,00,000 చిల్లర ఉన్నాయి. ఇవన్నీ రేపు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో జూన్ 12వ తారీఖున కొత్తగా 1,00,000 పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తున్నాం. దీనివల్ల చాలా వరకు చర్చించి మనం గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వేయడం వల్ల సాటిస్ఫాక్షన్ రావడం లేదని దానికి స్వస్తి పలికి 3 గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్ధిదారుడి అకౌంట్లో మేము డబ్బులు వేసేస్తాం. ఆయనే డైరెక్ట్గా కొనుక్కోవచ్చు, కొనుక్కోకపోవచ్చు, లేకపోతే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి నిర్ణయం. ముఖ్యమంత్రి గారు ఈరోజు పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని జనసేన, బీజేపీతో మాట్లాడి ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మొన్ననే మత్స్యకారులకి 258 కోట్లు ఏదైతే వేట నిషేధ సమయానికి వృత్తి కూడా ఇచ్చాం. రేపు జూన్ 12 పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులు వేయాలని ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేశాం. కేంద్ర ప్రభుత్వం రేపు ఎప్పుడు అన్నదాత సుఖీభవ కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తారు, అదే రోజు మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ జోడించి రైతులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. దీంతో పాటుగా ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నాం. రేపా ఎల్లుండా 10 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, జాతీయ పార్టీ అధ్యక్షులు ఈ 12 మాసాల్లో ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తాం, ఏ తారీఖుని ఇస్తామనేది ఒక సంవత్సరం క్యాలెండర్ కూడా వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ 6లో కానీ ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని 12 మాసాల క్యాలెండర్ కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. 11 మాసాల్లో 8.50 లక్షలు పెట్టుబడులు వచ్చాయి. అవన్నీ అమలు జరిగే విధంగా మనం అనుకున్నటువంటి 20 లక్షల ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అదేదో మనం చెప్పడం కాదు, ఎవరు కంప్యూటర్లో చూసినా సరే ఏ పరిశ్రమలో ఎంతమందికి, ఏ ఊర్లో ఎంతమందికి, ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చామనే స్పష్టమైనటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈరోజు పాలిట్ బ్యూరోలో నిర్ణయం చేశాం. దీంతో పాటుగా 27, 28, 29 3 రోజులు కడపలో మహానాడు జరపాలని నిర్ణయించాం. 2 రోజులు తీర్మానాలు ఉంటాయి. 27న జాతీయ పార్టీ అధ్యక్షులు నామినేషన్ వేస్తారు. 28న మళ్ళీ జాతీయ పార్టీ అధ్యక్షుని ఎన్నిక. 28 మా వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి జన్మదినం. అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు ఎన్నికైన తర్వాత అభినందనలు కూడా ఉండి 3 రోజులు కనీ విని ఎరుగుని చరిత్రలో మహానాడు జరపాలని నిర్ణయించాం. ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గమైన పాలన, రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా
ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంత సులువు కాదు. ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోలు తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం. మీ తెగువకు మరొక్కసారి సెల్యూట్ చేస్తూ అడుగులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఆశ్చర్యం కలిగించే విషయాలు, ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు. ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోట చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. ఇక తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో, అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే, ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు. ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచింది ఇక్కడే, మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే. అక్కడ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు, కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు. కాబట్టి ఈయనైతే ఆర్థికంగా సౌండ్గా ఉంటాడు, బీసీలని ఎప్పుడు కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పాగా వేసినాడు. నిజంగా ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళ గ్రామాలలో ఉన్న ప్రజల ఇళ్ళకు వెళ్ళి బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్తకు లేదు. కారణం, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో భయమే. చివరికైతే నా అక్క చెల్లెమ్మలందరూ పొద్దుటూరు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, కడప నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదో ఉచితంగా బస్సు వస్తుంది, ఏదో విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి వెనక్కి రావచ్చు కదా అని చెప్పి అటువంటి చిన్న చిన్నవి కూడా పట్టించుకోవడంలా, దానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. మరోవైపున చూస్తే వ్యవస్థలన్నీ పూర్తిగా విధ్వంసం. మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు గవర్నమెంట్ బడులలో పిల్లలకు గవర్నమెంట్ బడులకు పోయేదానికి గర్వంగా ఉండేది. గవర్నమెంట్ బడులలో మన పిల్లలను చదివించేటప్పుడు మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులలో అప్పట్లో నో వేకెన్సీ బోర్డ్స్ నుంచి ఈరోజు గవర్నమెంట్ బడికి పంపించాలంటే తల్లిదండ్రులు హెసిటేట్ చేసే పరిస్థితులకి మళ్ళీ స్కూళ్ళు నాశనమైన పరిస్థితులు కూడా ఇప్పుడే చూస్తూ ఉన్నాం. వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైపోయింది. ఈరోజు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే లక్షలు ఖర్చు చేస్తే తప్పనిచ్చి, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే తప్పనిచ్చి, వాళ్ళ అప్పులు పాలు అయితే తప్పనిచ్చి ఈరోజు ఆ పేదవాడు బతికి బయట పడే పరిస్థితే లేదు. ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ క్రాప్ బుకింగ్ ఎక్కడుందో ఎవడికి తెలియని పరిస్థితి. రైతుల పరిస్థితి ఈరోజు రోడ్డున పడి రైతులు అల్లాడుతూ ఉన్నారు. పెట్టుబడి సహాయం కింద కనీసం జగన్ ఉంటే 13,500 ఇచ్చేవాడు. జగన్ పోయాడు, 26,000 ఈయన ఇస్తానన్నాడు, ఆ 26,000 కూడా గాలికి ఎగిరిపోయింది అని చెప్పి ప్రతి రైతు కూడా చంద్రబాబు నాయుడుని తిట్టుకుండా తిడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.